ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ హోమ్. గుమ్మడికాయ అనేది మనం దిష్టి పోవడానికే కడుతూ ఉంటాము. అలాగే దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు కడితే దిష్టి అనేది పోదు, అలాగే ఫలితాలు ఏమీ లభించవండి మనకు. ముఖ్యంగా ఈ గుమ్మడికాయకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకొని అప్పుడు గుమ్మడికాయ అనేది కట్టాలండి. అది కూడా అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు, లేదు మీకు కుదరలేదు అని అంటే కనుక మధ్యాహ్నం లోపల కంపల్సరీగా కట్టవలసి ఉంటుందండి. లేదు సాయంత్రం టైంలో కట్టాలి అనుకుంటే కనుక అది అస్సలు గుమ్మడికాయ అనేది పని చేయదండి దిష్టి పోవడానికి. అలాగే మీకు అమావాస్య రోజు కుదరకపోతే కనుక బుధవారం రోజు కానివ్వండి, శనివారం రోజు కానివ్వండి, 10 లోపల కడితే చాలా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. దిష్టి అనేది ఎక్కువ లాగేసుకుంటుంది మీకు. అలాగే తొడిమ అనేది పట్టుకొని పైకి లేకపోతే అది విరిగిపోతుందండి. తొడిమ విరిగిపోతే కనుక దిష్టిని లాగేసుకునే శక్తి అనేది గుమ్మడికాయ కోల్పోతుంది. అందువల్ల పైన పట్టుకొని లేపకండి, దాన్ని అలా విరిగిపోనివ్వకండి. ఇలా చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే దిష్టి అనేది అస్సలు ఏమి ఉండదండి గుమ్మడికాయ కట్టడం వల్ల. గుమ్మడికాయని అసలు తడపకూడదు. అలా తడిపినట్లయితే గుమ్మడికాయ త్వరగా పాడైపోతుంది. దానికి అసలు దిష్టిని తీసుకునే శక్తే కోల్పోతుంది అన్నమాట. గుమ్మడికాయకు ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సాంబ్రాణి వేసి అమావాస్య రోజు కానివ్వండి, బుధవారం రోజు, శనివారం రోజు ఈ రోజుల్లో కట్టినట్టయితే కనుక మీకు తప్పకుండా దిష్టిని మీ ఇంటి నుంచి దూరం చేస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఫలితాలు లభిస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. లక్కీస్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.